మున్సిపల్ ఎన్నికల విషయమై బీఆర్ఎస్లో ఎలాంటి చర్చ నడుస్తోంది? ఫలితాలపై ఆ పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి? ఆన్ రికార్డ్, ఆఫ్ ది రికార్డులో చెప్తున్న సంఖ్యలకు తేడా ఎంత? ఈ ఎన్నికల్ని వేరే ఏ ఎలక్షన్స్తో ముడిపెట్టి చూస్తోంది కారు పార్టీ? ప్రచారం ముగింపునకు 3 రోజుల ముందు నుంచి కేటీఆర్, హరీష్ రావు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం ఎలా ఉండొచ్చు అంటున్నాయి గులాబీ వర్గాలు. బ్యాలెట్ బాక్సులు తెరవక ముందే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారు డిసైడ్ అయిపోతున్నారు వివిధ పార్టీల నాయకులు. బీఆర్ఎస్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయన్న పాయింట్ ఆసక్తికరంగా మారింది. తాను అధికారంలో ఉన్నప్పుడు 90% పైగా మున్సిపాలిటీలను దక్కించుకుంది గులాబీ పార్టీ. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంగా ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి, అధిష్టానం మనసులో ఏముందంటూ ఆరా తీస్తున్నారు చాలా మంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సమన్వయకర్తలను నియమించి ప్రచార పర్వంలోకి దిగింది బీఆర్ఎస్. ఆ సమన్వయకర్తలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కలుపుకుని వెళ్లాలని సూచించింది. ఆ విధంగా 2 సమన్వయంతో పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక అభ్యర్థుల ప్రకటన తర్వాత ఉధృతంగా ప్రచారం చేశారు పార్టీ నాయకులు. ఈ మున్సిపల్ ఎన్నికలను మొదట్లో అంత సీరియస్గా తీసుకోలేదు కారు పార్టీ ముఖ్యులు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వాళ్లు లేని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పామంటూ రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారానికి కూడా పోలేదు. కానీ రాను రాను పార్టీ వైఖరి మారింది. ప్రచారం ముగింపునకు ఇక కేవలం 3 రోజులే ఉందనుకుంటున్న టైంలో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. అప్పటి వరకు తమ ఉమ్మడి జిల్లాలకు మాత్రమే పరిమితమైన కేటీఆర్, హరీష్ రావు రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టి ఉధృతంగా పర్యటించారు. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేకపోయినప్పటికీ తమ మద్దతున్న అభ్యర్థులు చాలా సీట్లు గెలుచుకున్నారన్నది గులాబీ నేతల లెక్క. అందుకే ఈ మున్సిపల్ ఎన్నికల్లో లైట్ తీసుకోవద్దని కేసీఆర్ సూచించడంతో కేటీఆర్, హరీష్ రావు ప్రచార తీవ్రత పెరిగినట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు సాధిస్తేనే రేపు సాధారణ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుందని, కేడర్లో నైతిక స్థైర్యం పెరుగుతుందని భావించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల నెగిటివిటీ పెరిగిందని, రాష్ట్రంలో పొలిటికల్ ఫైట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న విధంగా మారిపోతోందన్న అంచనాకొచ్చారు. దీంతో అలర్ట్ అయి చివరి 3 రోజులు సీరియస్ గా వర్కౌట్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు పార్టీ మారిన వాళ్ల సెగ్మెంట్స్ లో కూడా పగడ్బందీగా వర్కౌట్ చేసినట్టుగా తెలిసిందే. ఈ 2 కేటగిరీలోని మున్సిపాలిటీల్లో ఖచ్చితంగా మాది ఆధిపత్యమని నమ్ముతున్నారు కారు లీడర్స్. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్స్ లో అధికార కాంగ్రెస్ కంటే తక్కువగానే సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ మున్సిపాలిటీల్లో మాత్రం ఆ పార్టీతో సమానంగా ఉంటామన్నది బీఆర్ఎస్ వాయిస్. మరోవైపు తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్స్ వేరే పార్టీలకు మద్దతు ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యతను నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలకు అప్పగించింది అధిష్టానం. ఫలితాలు రాగానే చైర్మన్స్, మేయర్ల ఎన్నిక ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వారిని కాపాడుకుంటే చాలని అనుకుంటున్నారు పార్టీ నాయకులు. తెలంగాణ భవన్ అంచనాల ప్రకారం చూసుకుంటే తమకు 50కి పైగానే మున్సిపాలిటీలు దక్కుతాయని అంటున్నారు. అయితే ఇక్కడే మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. పైకి గట్టిగా 50 అంటున్నా ఆఫ్ ది రికార్డులో మాత్రం మాకు గట్టిగా 20 నుంచి 25 మున్సిపాలిటీలు వస్తాయని చెప్తున్నారట బీఆర్ఎస్ లీడర్స్. అంచనాలు, ఊహాగానాలు ఎలా ఉన్నా గౌరవప్రదమైన సంఖ్యలో కౌన్సిలర్స్ను గెలిపించుకుంటేనే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా నిలబడే అవకాశం ఉంటుందని భావిస్తోంది అధిష్టానం.